బుల్డోజర్ న్యాయానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు కఠినమైన మాటలు, ఒక వ్యక్తి దోషిగా తేలినా కూల్చివేత లేదు. అయితే పబ్లిక్ రోడ్లకు అడ్డుగా ఉన్న ఎలాంటి అక్రమ నిర్మాణాలకు రక్షణ కల్పించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బుల్డోజర్ న్యాయం అని పిలవబడే న్యాయానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు సోమవారం క్లిష్టమైన పరిశీలనలు చేసింది. కేవలం నేరానికి పాల్పడిన వ్యక్తికి చెందినందున ఆస్తులను కూల్చివేయలేమని పేర్కొంది. తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారి ఇళ్లపై అధికారులు తరచూ చేపట్టే బుల్డోజర్ కూల్చివేత చర్యలకు వ్యతిరేకంగా చేసిన అభ్యర్థనలను విచారించిన కోర్టు, వ్యక్తి దోషిగా నిర్ధారించబడినప్పటికీ ఆస్తిని కూల్చివేయలేమని పేర్కొంది. అయితే పబ్లిక్ రోడ్లకు అడ్డుగా ఉన్న ఎలాంటి అక్రమ నిర్మాణాలను రక్షించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిందితుడు అయినందున ఎవరి ఇంటినైనా ఎలా కూల్చివేస్తారని సుప్రీంకోర్టు అధికారులను ప్రశ్నించింది. ఈ అంశంపై మార్గదర్శకాలను రూపొందించాలని ప్రతిపాదిస్తున్నట్లు కోర్టు పేర్కొంది. అతను దోషి అయినప్పటికీ, చట్టం సూచించిన విధానాన్ని అనుసరించకుండా అది చేయలేము అని న్యాయమూర్తులు బిఆర్ గవాయ్ మరియు కెవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం కూల్చివేత చర్యలకు వ్యతిరేకంగా చేసిన పిటిషన్లపై పేర్కొంది. మేము పాన్ ఇండియా ప్రాతిపదికన కొన్ని మార్గదర్శకాలను రూపొందించాలని ప్రతిపాదిస్తున్నాము. తద్వారా లేవనెత్తిన సమస్యల గురించి ఆందోళనలు శ్రద్ధ వహించబడతాయి, అని బెంచ్ జోడించింది.